హలో అండి. ఈరోజు ఇంకొక డిఫరెంట్ మోడల్ లాంగ్ ఫ్రాక్‌నైతే చూసేద్దామండి. ధోతి మోడల్ ఫ్రాక్ అండి. నేను ఇది ఓల్డ్ సారీతోనే మా పాపకి స్టిచ్ చేశాను. అయితే ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుందండి డిఫరెంట్‌గా. ఈ విధంగా సారీలో వచ్చిన లేస్‌ని నేనంతా కూడా రిమూవ్ చేసేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా వేశానండి. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఏదైతే సారీలో వచ్చిన లేస్ ఉందో అది ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత కింద ఈ విధంగా బెల్ హ్యాండ్స్ 2 లేయర్ ఇచ్చానండి. అలాగే నడుము వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బెల్ట్ లాగా కనిపించడానికి హిప్ బెల్ట్ లాగా సారీలో వచ్చిన లేస్ని ఈ విధంగా వేసి కింద ఈ విధంగా ధోతి మోడల్ అనేది స్టిచ్ చేశానండి. మనకి 6 ఇంచెస్ వరకు కింద జాయింట్ వస్తుంది, మిగతా ఈ విధంగా ఓపెన్ వస్తుందండి. ఇలా ఉంటుంది. అలాగే సైడ్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ధోతి మోడల్ కదా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తూ ఫ్రాక్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అప్పుడు మనకి సైడ్ కుచీలు అనేవి స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. ఈ విధంగా ఉందండి ఫ్రాక్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ సారీస్తో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా బ్యాక్ సైడ్ జిప్ అనేది పెట్టాను. అలాగే బ్యాక్ సైడ్ నాట్స్ కూడా థ్రెడ్స్ ఈ విధంగా ఇచ్చానండి. పిల్లలకి ఈ విధంగా థ్రెడ్స్ అనేవి ఇచ్చి నాట్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా తెలుస్తుంది. ఫ్రాక్ అయితే వేసుకుంటే చాలా చాలా బాగుందండి. అలాగే నేను నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను. గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ అనేది ఇచ్చేసాను. ఫ్రాక్ అయితే ఫైనల్గా ఇలా ఉంటుందండి. వేసుకుంటేనే ఈ ధోతి మోడల్ ఫ్రాక్ లుక్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మంచి మంచి మోడల్ ఫ్రాక్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి నేను స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా మన ఛానల్లో అలాగే ఇవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ గోల్డ్ సారీతో నేను స్టిచ్ చేసిన ధోతి మోడల్ ఫ్రాక్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.